గుండు భీమన్న కథలు నౌకరు నియమాలు. గుండు భీమన్న జమీందారు గారి పిల్లను పెళ్లాడి గొప్పవాడయ్యాడు. అల్లుడు గారికి ప్రత్యేకంగా ఒక నౌకరు కుర్రాడుండి అతను చెప్పే పనులన్నీ చేస్తుండటం భావ్యంగా ఉంటుందని జమీందారు గారు అనుకున్నాడు. జమీందారు గారి గుమస్తా అల్లుడు గారి కోసం 10-12 ఏళ్ల కుర్రాన్ని ఒకణ్ణి పట్టుకొచ్చాడు. వాడికి ఏడాదికింత జీతం ఇచ్చేటట్టు ఒక జత బట్టలిచ్చేటట్టు మాట్లాడుకున్నారు. ఆ సాయంకాలం భీమన్న తోటలో ఒంటరిగా ఉన్న సమయంలో నౌకరు కుర్రాడి తండ్రి వచ్చి, బాబుగారు, మా అబ్బాయిని తమరికి నౌకరుగా ఏర్పాటు చేశారు. వాడికి తిండి బట్ట బాగానే జరిగిపోతుందని నాకు తెలుసనుకోండి. జీతం డబ్బులు కూడా ఇస్తామన్న దానికొక పావలా ఎక్కువే ఇస్తారు కానీ లోపం చేయరు. అయితే 2 విషయాలు తమరిని ముఖ్యంగా కోరతలిచాను అన్నాడు. ఓ, తప్పకుండా కోరు అన్నాడు భీమన్న. వాడికి ప్రతి శనివారము అభ్యంగనం అయ్యేటట్టు తమరు చూడాలి అన్నాడు నౌకరు తండ్రి. అభ్యంగనం అంటే ఏమిటి అని భీమన్న అడిగాడు. నూనెతో స్నానం చేయించాలి. ఈ మాట ఎందుకు తమతో ప్రత్యేకంగా మనవి చేస్తున్నానంటే వాడు నూనె చూడగానే పారిపోతాడు. నూనెలో ఎంతసేపు నానితే అంత మంచిది. అందుచేత బలవంతాన అయినా సరే వాడికి నూనె తలంటూ పోయించాలి అన్నాడు నౌకరు తండ్రి. ఓ, అలాగే చేద్దాం అన్నాడు భీమన్న. మరొక్క విషయం ఏమంటే నెలకొక క్షవరం వాడి చేత చేయించండి. ఈ రెండే నేను తమరిని ప్రత్యేకంగా కోరేవి అన్నాడు నౌకరు తండ్రి. భీమన్న రెంటింటికి అంగీకరించాడు. జ్ఞాపకం ఉంచుకుని ఈ 2 పనులు వాడి చేత చేయిస్తానని ఆ మనిషికి మాట కూడా ఇచ్చి పంపేశాడు. ఆ మనిషి తనను స్వయంగా అడిగాడు కనుక ఈ పనులు మరొకరికి పురమాయించక భీమన్న శనివారం ఎప్పుడు వస్తుందా అని రోజులు లెక్కిస్తూ కూర్చున్నాడు. శనివారం రానే వచ్చింది. భీమన్న తెల్లవారుతూనే లేచి తన నౌకరును పిలిచి, ఒరే, గిడ్డంగికి పోయి ఒక నూనె డబ్బా తెమ్మన్నానని చెప్పి తీసుకురా అన్నాడు. అల్లుడుగారు తెమ్మన్నారు. ఎందుకో నాకు తెలీదు అని గిడ్డంగిలో ఉండేవాడికి చెప్పి నౌకరు నూనె డబ్బా తెచ్చాడు. భీమన్న తన నౌకరును స్నానాల గదిలోకి తీసుకుపోయి స్నానం చేసే తొట్టిలో నిలబడమని డబ్బాడు నూనె వాడి నెత్తిన దెమ్మరించాడు. కుర్రాడు లబోమని ఏడుపు లంకించుకున్నాడు. గొంతు ఎత్తావంటే చంపేస్తాను వెధవా. నీ సంగతంతా నీ తండ్రి నాతో ముందే చెప్పేశాడు. ఏడిచి గీ పెట్టినా సరే నీకు ప్రతి శనివారము నూనెతో స్నానం తప్పదు. ఎంత నానితే అంత మంచిదని నీ తండ్రి అన్నాడు. అందుచేత నేను రమ్మన్న దాకా బయటకు రాకు అని భీమన్న కుర్రవాణ్ణి గదమాయించి స్నానశాల గది తలుపు గొళ్ళెం పెట్టి యువతలికి వచ్చేశాడు. కుర్రాడు లోపలి నుంచి ఏడుస్తూ పెడబొబ్బలు పెట్టసాగాడు. సరిగా ఆ సమయానికే భీమన్న భార్య మహాలక్ష్మి అటుగా వచ్చి, ఏమండి, మీ నౌకరు అలా ఎందుకేడుస్తున్నాడు? వాణ్ణి లోపల పెట్టి తలుపు మూసారేం? ఏమైనా చేశాడా ఏమిటి అని అడిగింది. ఇది నీకు సంబంధించిన విషయం కాదులే. వాడి తండ్రి ఈ బాధ్యత స్వయంగా నా మీద పెట్టాడు. ఏడిచి రాగాలు పెట్టినా సరే వదలకుండా వాడికి ప్రతి శనివారము నూనెతో స్నానం చేయించమన్నాడు. అభ్యంగనం అంటే అదేటగా అన్నాడు భీమన్న. తన భర్త కుర్రాడి నెత్తిన డబ్బాడు నూనె పూసిన సంగతి మహాలక్ష్మితో పాటు ఇంటిల్లపాతికి తెలిసిపోయింది. అల్లుడుగారు ఇలాంటి పని ఎందుకు చేశారా అని అందరూ ఆశ్చర్యపోయారు. మహాలక్ష్మి వారితో, ఆయనకు కోపం వచ్చి చిరాకుతో తన నౌకరు నెత్తిన డబ్బాడు నూనె కుమ్మరించేశారు. ఆయనకు కోపం రావటానికి కారణమేమంటే ప్రతి శనివారము తలంటు స్నానం చేయటం వారికి అలవాటట. ఇక్కడ మనకా అలవాటు లేదు. అందుచేత ఆయనకు కోపం వచ్చింది. అందుచేత మన ఇంట కూడా అందరం శనివారము నూనె తలంట్ల ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది అని భర్త అవివేకాన్ని కప్పేసింది. ఈ తలాంట్ల ఏర్పాటు నౌకర్లకు కూడా జరగటం చేత భీమన్న నౌకరు కుర్రాడి నియమాలలో ఒకదాని బెడద తీరిపోయింది. కానీ 2వ నియమం మిగిలిపోయింది. భీమన్న నెల పూర్తి అయిన దాకా కనిపెట్టుకుని ఉండి నౌకరును పిలిచి, ఒరే, మన దివాణంలో ఎవరెవరు క్షవరం చేయించుకుంటారో కనుక్కురా అన్నాడు. నౌకరు వెళ్లి పనివాళ్ళందర్నీ అడిగి వచ్చి అందరూ చేయించుకున్నారటండి అన్నాడు. పోనీ నేను చేయించుకుంటాను. నీ మంగలికత్తి ఏది అన్నాడు భీమన్న. నా దగ్గర మంగలికత్తి లేదండి అన్నాడు నౌకరు కుర్రాడు తెల్లబోయి. నెలకొక క్షవరం చేయించమన్నాడు కదా నీ తండ్రి, కత్తి ఎందుకిచ్చాడు కడు? ఓ, ఇంటికి పోయి నీ తండ్రిని అడిగి వెంటనే కత్తి పట్టుకు వచ్చి నాకు క్షవరం చెయ్యి. ఇలా చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చాను అన్నాడు భీమన్న. నాకు క్షవరం చేయటం చేతకాదు అంటూ కుర్రాడు లపలపలాడాడు. తెలియకపోతే నేర్చుకోవాలి. నువ్వు ఒట్టి మొండి వెదవలాగున్నావే.
నిన్ను మంచి మంగలిగా తయారు చేయాలని నీ తండ్రి అనుకుంటుంటే నువ్వు తెలియదంటే ఎలా అన్నాడు భీమన్న. మళ్ళీ మహాలక్ష్మి అక్కడికి వచ్చింది. వాడి చేతిలో 2 డబ్బులు పెట్టండి. వెళ్లి క్షవరం చేయించుకు వస్తాడు. వాడి తండ్రి మిమ్మల్ని కోరింది అంతే అన్నది. వాడి చేత నెలకొక క్షవరం చేయించమంటే 2 ఇవ్వటమని నాకెలా తెలుస్తుంది? అడిగేదేదో స్పష్టంగా అడగకూడదు అని భీమన్న గొణుక్కున్నాడు. నౌకరు బదిలీ. గొప్ప కోసం జమీందారు గారు తన అల్లుడైన గుండు భీమన్న దగ్గర ఒక నౌకరు కుర్రాన్ని ఏర్పాటు చేశారన్న మాటే కాని ఆ కుర్రాడికి పని ఏమీ ఉండేది కాదు. అసలే కోతి, అందులో పని కూడా లేదు. అందుచేత భీమన్న నౌకరు అస్తమానము గోడల మీద, గొబ్బెల మీద, కుర్చీల మీద, మెట్ల మీద ఎక్కి దూకుతూ ఉండేవాడు. తన నౌకరు ఇలా అస్తమానము కోతిలాగా గెంతుతుంటే భీమన్నకు సరదాగానే ఉండేది. కాని జమీందారు గారికి మట్టుకు చిరాకు కలిగేది. అల్లుడు గారి నౌకరు కదా, అల్లుడు గారే వాణ్ణి అదుపులో పెడతాడులెమ్మని ఆయన అనుకునేవాడు. అల్లుడుగారు సమీపంలో లేని సమయంలో మట్టుకు నీ కాలు చెయ్యి ఊరుకుదురా, క్షణమైనా కుదురుగా ఉండలేవేం అని కసిరేవాడు. కుర్రకుంక ఈ కసుర్లు పట్టించుకునేవాడు కాడు. ఆయనకు కనిపించకుండా వెళ్ళి మళ్ళీ తన ఆనందం కొద్దీ గెంతేవాడు. ఇలా ఉండగా ఒకనాడు గుండు భీమన్న సమక్షంలో నౌకరు కుర్రాడు గెంతుతుండటము, గుండు భీమన్న వాణ్ణి పల్లెత్తు మాట అనకపోవటము జమీందారు గారు తన కళ్ళారా చూశాడు. ఆయన కుర్రాన్ని అవతలికి తరిమేసి భీమన్నతో, ఈ కుర్ర కుంకను ఎలాగే చూస్తూ ఊరుకుంటే నెత్తినెక్కి కూర్చుంటాడు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేశాడు. ఈ మాట వినగానే భీమన్నకు దిగులు పట్టుకున్నది. మామగారు చెప్పిన మాట నిజమే అయి ఉంటుంది. నా నెత్తిన ఎక్కి కూర్చోవటానికే ఈ కుర్ర విధవ ఎక్కటము దూకటము అభ్యాసం చేస్తున్నాడు. ఎలాగైనా వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోకుండా చూసుకోవాలి. లేకపోతే మామగారు నొచ్చుకుంటారు అనుకుని భీమన్న ఒక ఉపాయం చేశాడు. నౌకరును పిలవవలసి వచ్చినప్పుడల్లా ముందుగా నెత్తిన ఒక పెద్ద తలపాగా పెట్టుకుని దానిమీద చేతులుంచుకుని నౌకరును పిలిచి వాడికి చెప్పవలసిన పని చెప్పి వాడు వెళ్ళినాక నెత్తిమీద నుంచి తన చేతులు తలపాగా తీసేసేవాడు. అప్పటికీ వాడు నెత్తిన ఎక్కి కూర్చుంటాడేమోనని కుర్రాడు వెళ్ళిపోయేదాకా ఒక చోట కూర్చోక భీమన్న అటూ ఇటూ పచార్లు చేస్తూ కుర్రాడితో మాట్లాడేవాడు. ఒకనాడు భీమన్న నెత్తిన పెద్ద తలపాగా దానిపైన తన చేతులు పెట్టుకుని అటూ ఇటూ పచారు చేస్తూ ఏదో పని చెబుతుండటం మహాలక్ష్మి కంటపడింది. ఆమె తన భర్తను ఈ తలపాగా ఏమిటండి అని అడిగింది. నౌకరు కుర్రాన్ని పంపేసి భీమన్న తన భార్యతో నీకేం తెలుసు, చూస్తుండగానే ఈ కుర్రాడు నా నెత్తిన ఎక్కి కూర్చుంటాడట. మామగారు చెప్పాడు. అనుభవం ఉన్నవారు గనుక ఆయన బాగా కనిపెట్టారు. ఆయన అన్నది అక్షరాల నిజమే. ఎంచేతనంటే వీడు నా నెత్తిన ఎక్కి కూర్చోటానికే అవి ఇవి ఎక్కి దూకటము అభ్యాసం చేస్తున్నాడు. నేను జాగ్రత్తగా కనిపెడుతున్నానుగా అన్నాడు. మహాలక్ష్మి నవ్వి నాన్నగారి ఉద్దేశం అది కాదు. చనువిస్తే కుర్రాడికి గర్వం వచ్చి చెప్పిన మాట వినడని. అంతేకాని వాడు మీ నెత్తి మీదకి ఎక్కనే ఎక్కడు, భయపడకండి అన్నది భర్తతో. భీమన్నకు పెద్ద బరువు దించేసినట్టయింది. తను చెప్పేది కుర్రవాడికి వినపడని పరిస్థితి ఇంకా రాలేదు. వాడు తన నెత్తి మీద ఎక్కి కూర్చోడని మహాలక్ష్మి నమ్మకంగా చెప్పేసింది. అందుచేత భీమన్న కుర్రాడితో ఎప్పటిలాగే ఉండసాగాడు. ఒకనాడు భీమన్న కుర్రాన్ని పిలిచి కాసిని నీళ్లు పట్టుకుని రమ్మన్నాడు. కుర్రాడు చిన్న లోటాలో నీళ్లు తెచ్చాడు. అవి చాలవురా, కాస్త పెద్ద చెంబుతో పట్రా అన్నాడు భీమన్న. ఆ మాట మొదటే చెబితే చెంబుతోనే తెచ్చేవాణ్ణిగా అన్నాడు కుర్రాడు. అయితే కుర్రాడు భీమన్నతో అన్న ఈ మాట అటుగా వెడుతున్న జమీందారు గారికి వినిపించింది. ఆయన భీమన్న దగ్గరకు వచ్చి ఆ కుర్ర కుంకను అలా ఎదురు జవాబు చెప్పనివ్వవచ్చా? ఇలా చేస్తేనే వాడు నెత్తినెక్కేది అని గట్టిగా హెచ్చరించాడు. వాడి నెత్తినెక్కడటండి, ఆ మధ్య మహాలక్ష్మి నాతో చెప్పింది అన్నాడు. దాని మొహం, చిన్నపిల్ల దానికేం తెలుసు? ఎదురు జవాబు చెప్పనిస్తే వాడు తప్పక నెత్తికెక్కుతాడు అంటూ జమీందారు గారు వెళ్ళిపోయాడు. భీమన్నకి మళ్ళీ గుండెల్లో రాయి పడింది. మహాలక్ష్మి తప్పు చెప్పింది. ఆమెకు ఏమీ తెలీదు. మామగారు చెప్పిందే నిజం. ఆయన పెద్దవాడు, అనుభవం కలవాడు. అందుచేత కుర్రాడు తనకు ఎదురు జవాబు ఇవ్వకుండా చూసుకోవాలి. అందుకని భీమన్న కుర్రాన్ని పిలిచి ఒరే, ఇంక ముందు నాకేదన్నా జవాబిచ్చేటప్పుడు నాకెదురుగా నిలబడక అటు తిరిగి నిలబడు, తెలిసిందా అన్నాడు. కుర్రాడు బుర్రగోక్కుని తెలవలేదండి అన్నాడు. వాడికి చెప్పి లాభం లేదనుకుని భీమన్న వాడు మాట్లాడేటప్పుడల్లా తానే పెడమొహం పెట్టి నిలబడేవాడు. కుర్రాడు తన ఎదుటికి వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడల్లా భీమన్న మరో పక్కకు తిరిగేవాడు.
ఒకనాడు ఈ వింత మహాలక్ష్మి కళ్ళపడింది. భీమన్న తన చుట్టూ తాను తిరుగుతూ కుర్రాన్ని ఏదో అడుగుతున్నాడు. కుర్రాడు భీమన్న చుట్టూ తిరుగుతూ జవాబు చెబుతున్నాడు. మహాలక్ష్మి, ఈ రంగుల రాట్నం ఏమిటండి అని అడిగింది. మరేం లేదు. కుర్రాన్ని ఎదురుగా జవాబు ఇవ్వవద్దని, ఇవ్వనిస్తే వాడు నిశ్చయంగా నా నెత్తికెక్కుతాడని మామగారు మళ్ళీ చెప్పారు. ఎదురుగా నిలబడి జవాబు చెప్పకురా అంటే కుర్ర వెధవకు అర్థం కావటం లేదు. వాడు నా ఎదుటకే వచ్చి జవాబు చెబుతాడు. నా నెత్తిన ఎలాగైనా ఎక్కాలని వాడికి బాగా ఉన్నట్టున్నది. అందుచేతనే నేనే వాడికి పెడమొహమవుతున్నాను. అంతకంటే ఏమీ లేదు అన్నాడు భీమన్న తన భార్యతో. ఈ మాటలు విని మహాలక్ష్మి విరగవిడి నవ్వి, ఎదురు జవాబులివ్వటమంటే ఎదురుగా నిలబడి జవాబులివ్వటం కాదండి. మంచి మర్యాద లేకుండా పొగరుగా జవాబివ్వడమన్నమాట. పనివాళ్ళు వినయ విధేయతలుగా ఉండాలని నాన్నగారి ఉద్దేశం అన్నది. నీకేం తెలుసు? నువ్వింకా చిన్నదానివి. వాడు నా నెత్తినెక్కడని నువ్వు తెలీక అన్నావట. మామగారు స్పష్టంగా చెప్పారు. పెద్దవారి మాట కాదనటం ఎట్లా? అన్నాడు భీమన్న. ఈ నౌకరు కుర్రాడి మూలంగా తన భర్త క్షోభపడిపోతున్నాడని మహాలక్ష్మి గ్రహించి, ఇదంతా ఎందుకు? ఈ కుర్ర కుంకను నా పనికి పెట్టుకుంటాను. మీకు మరో నౌకరును చూద్దాంలేండి అన్నది. అలాగే చెయ్యి, నీకు పుణ్యం ఉంటుంది. వీడు వదిలితే చాలు, మరొకణ్ణి పెట్టుకున్నంత సుఖం అన్నాడు భీమన్న. రాక్షసుడు తన భర్తకు చదువు సంధ్యలు లేకపోవటం ఏమీ బాగాలేదనుకుని మహాలక్ష్మి భీమన్న చేత అక్షరాభ్యాసం చేయించింది. జమీందారు గారి అల్లుడై ఉండి చదవటము రాయటము చేతకాకపోవటమేమిటని భీమన్నకు కూడా అనిపించింది. అందుచేత అతను శ్రద్ధగా చదువుకొని పుస్తకాలు చదివే దశకు వచ్చాడు. జమీందారు గారు కూడా చదువులో అల్లుడికి సహాయపడ్డాడు. ఆయన భీమన్నతో, మన జమీందారీ వ్యవహారాలు నువ్వు కొంచెం కొంచెం తెలుసుకోవటం అవసరం. అందుచేత నేను చదివేది ప్రతిదీ నువ్వు కూడా చదువుతూ ఉండు. అన్ని విషయాలు క్రమంగా నీకే తెలుస్తాయి అన్నాడు. భీమన్నకు ఎన్ని ఉత్తరాలు చదివినా జమీందారీ వ్యవహారాలు తనకెక్కలేదు. కానీ తన మామగారు చదివేదల్లా తాను కూడా చదవాలన్నది మాత్రం గట్టిగా అర్థమైంది. జమీందారు గారు ప్రతి రాత్రి రామాయణం చదివి కళ్ళజోడు తీసి రామాయణం మీద పెట్టి వెళ్ళి పడుకొని నిద్రపోయేవాడు. అందుచేత భీమన్న తాను కూడా అలాగే చేయాలనుకున్నాడు. రాత్రి అయ్యి అందరూ పడుకునే సమయానికి భీమన్న పడుకోలేదు. మామగారు రామాయణం చదివి పడుకోబోయేదాకా వేచి ఉండి, నేను కాసేపు చదువుకొని వస్తాను, నువ్వు పడుకో అని మహాలక్ష్మితో చెప్పి మామగారి కళ్ళజోడు తాను తగిలించుకొని రామాయణం చదవటానికి కూర్చున్నాడు. జమీందారు గారిది చత్వారపు జోడు. ఆయన వయసు మళ్ళినవాడు కనుక ఆ కళ్ళజోడు లేకపోతే చదవలేకపోయేవాడు. భీమన్నకు చత్వారం లేకపోవటం వల్ల ఆ జోడు పెట్టుకుని చదవనారంభిస్తే కళ్లకు శ్రమ అయింది. అలాగే శ్రమ పడుతూ భీమన్న కొంచెం సేపు చదివేసరికి కళ్ళు వాటంతటా అవే మూసుకుపోయి కునుకు వచ్చేసింది. కాసేపు కునుకి మళ్ళీ కళ్ళు తెరిచి భీమన్న మరి కొంచెం సేపు చదివి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. ఇలా కునికిపాట్లు పడుతూ భీమన్న రామాయణంలో రాముడు రాక్షసులను చంపే ఘట్టం చదవసాగాడు. భీమన్న ఒకసారి ఇలాగే కునుకుతూ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఒక నల్లని ఆకారం కనిపించింది. ఆ వచ్చిన వాడొక దొంగ. ఇల్లంతా మాటుమణిగి ఉన్న సమయంలో జమీందారు గారింట దొంగతనం చేసే ఉద్దేశంతో వాడు నల్లటి బట్టలు వేసుకుని ముఖానికి చేతులకు మసిపూసుకుని వచ్చాడు. కాని నిద్రమత్తులో ఉన్న భీమన్నకు వాడు రామాయణంలోని రాక్షసుడిలాగా కనిపించాడు. రాముడు రాక్షసులను అడిగినట్టే భీమన్న, ఒరే రాక్షసుడా, నీ పేరేమిటి? ఇక్కడికెందుకొచ్చావు అని గద్దించి అడిగాడు. అరవకు, నోరెత్తావంటే చంపేస్తా అంటూ దొంగ భీమన్నను సమీపించాడు. భీమన్నకు రాక్షసుణ్ణి చూస్తున్న కొద్దీ ఆగ్రహం రెచ్చిపోయింది. అతను దొంగ కత్తి పట్టుకున్న చేతిని ఒక చేత గట్టిగా పట్టుకుని రెండో చేత్తో వాడి పీక పట్టుకున్నాడు. దొంగ ఒక్క చావు కేక పెట్టి కింద పడిపోయాడు. ఆ అలికిడికి ఇంట్లో వాళ్ళంతా లేచి వచ్చారు. దొంగ దొరికిపోయాడు. వాడు పేరు మోసిన దొంగ కావటం చేత వాణ్ణి పట్టుకున్నందుకు భీమన్న ఖ్యాతి చాలా దూరం పాకింది. మోసగాడు భీమన్నను తెలివిగలవాణ్ణి చేయటానికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అందుచేత ఆమె అతనిలో దైవభక్తి ప్రేరేపించి తెలివితేటలు పెంపొందించే ఏర్పాటు చేసింది. భార్య ప్రేరేపణతో భీమన్న ప్రతి సాయంకాలం ఊరి బయట ఉండే గుడికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఇలా ఉండగా ఒక మోసగాడు ఆ ఊరు చేరి గుడి పక్కన ఉండే చెరువు దగ్గర చెట్టు కింద ఒక మునిలాగా వేషం వేసుకుని కూర్చొని వచ్చేపోయే వాళ్ల ద్వారా గ్రామ పరిస్థితులన్నీ గ్రహించసాగాడు.
ఈ మోసగాడు భీమన్నను గురించి కూడా తెలుసుకున్నాడు. భీమన్న జమీందారు గారి అల్లుడు, అమాయకుడును. అందుచేత ఒకనాటి సాయంకాలం భీమన్న గుడికి వెళుతుండగా మోసగాడు అతన్ని చూసి, "వస్తున్నావా బిడ్డా భీమన్నా, రారా" అని పిలిచాడు. మనిషి చూడపోతే మునీశ్వరుడిలాగా ఉన్నాడు. తనను పేరు పెట్టి కూడా పిలిచాడు. అందుచేత భీమన్నకు క్షణంలో ఆ మోసగాడి పైన భక్తి కుదిరింది. అతను మోసగాడి వద్దకు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి లేచి, "ఏమి స్వామి" అని అడిగాడు. "బిడ్డా, నీవు దేవుడి దర్శనానికి ఆరాటపడుతున్నావని నేను గ్రహించాను. అందుకే రోజూ దేవాలయానికి పోయి వస్తున్నావు. నీ భక్తి చాలా గొప్పది. కానీ దేవాలయంలో నీకు దేవుడి దర్శనం ఎలా అవుతుంది నాయనా? ఆలయంలో ఉండేది దేవుడి విగ్రహమే కాని దేవుడు కాడే. నీకు దేవుళ్ళను ప్రత్యక్షంగా చూపుదామని పిలిచాను. నిజంగా దేవుళ్ళ దర్శనం చేసుకోవాలని నీకున్నదా?" అని మోసగాడు అడిగాడు. "లేకపోవటమేమిటి స్వామీ? ఆ దేవుళ్ళు ఎక్కడున్నారు? ఎలా కనిపిస్తారు?" అని భీమన్న మోసగాడిని అడిగాడు. "అది నా చేతిలోనే ఉన్నదే నాయనా! నేను రమ్మంటే వాళ్ళు వస్తారు. వారిని చూసినాక నీ సమస్త కోరికలు తీరిపోతాయి. నీ జన్మ తరిస్తుంది. కానీ నేను చెప్పినట్టుగా నీవు చేయాలి" అన్నాడు మోసగాడు. "అలాగే చేస్తాను స్వామీ" అన్నాడు భీమన్న భక్తిగా. "అయితే విను, నీవు నీ చొక్కా విప్పి ఇక్కడ పెట్టు. నీ వంటి మీద ఉన్న ఉంగరాలు, బంగారు మొలతాడు, మెడలో గొలుసు అవి తీసి చెరువులో దిగి మునిగి ఉండు. కొద్దిసేపట్లో దేవతలు నీకు కనిపిస్తారు" అన్నాడు మోసగాడు. భీమన్న సరేనని తన ఒంటిపైన ఉండే 4 సొమ్ములు తీసి చొక్కా విప్పి అన్నింటినీ చెరువుగట్టుపై ఉంచి నీటిలోకి దిగి మునిగి అలాగే ఉండిపోయాడు. భీమన్న నీటిలో మునిగిన మరుక్షణం మోసగాడు అతని చొక్కా నగలు పట్టుకుని గుడి దిక్కుగా పారిపోసాగాడు. ఈ లోపల నీటిలో మునిగిన భీమన్నకొక ఆలోచన వచ్చింది. అదేమంటే, తనకు దేవతలు కనిపిస్తారు కానీ ఆ దేవతలను తానొక్కడే చూస్తాడు. తన భార్య చూడదు. ఇది అన్యాయం. మునీశ్వరుడి ఆజ్ఞ పొంది మహాలక్ష్మిని కూడా పిలుచుకు వచ్చే ఉద్దేశంతో భీమన్న నీటిలోంచి పైకి లేచేసరికి పారిపోతున్న మునీశ్వరుడు కనిపించాడు. "స్వామీ! స్వామీ! కొంచెం ఆగండి. ఒక్క మాట" అని కేకలు పెడుతూ భీమన్న మోసగాడి వెంట పడ్డాడు. భీమన్న గొంతు విని మోసగాడు మరింత పిక్కబలం చూపాడు. అయితే భీమన్న బలశాలి, దమ్ము కలవాడు కావటం చేత త్వరలోనే మోసగాడిని అందుకొని పట్టుకుని, "మీరు దేవుళ్ళను పిలుచుకురావటానికి వెళుతున్నారు లాగుంది. అందుకు తొందర ఏమీ లేదు. కొంచెం నిలవండి" అన్నాడు. మోసగాడికి గుండె దడ క్షణక్షణానికి హెచ్చిపోతున్నది. వాడు తన చేతిలో ఉన్న భీమన్న చొక్కా, నగలు కింద పారేసి ఎట్లాగో భీమన్న పట్టు నుంచి తప్పించుకుని మళ్ళీ పెరగెత్తసాగాడు. "స్వామీ! నా మాట వినకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇంతలోనే నా పైన తమకెందుకు కోపం వచ్చింది?" అంటూ భీమన్న మోసగాడి వెంటపడ్డాడు. ఈ కేకలు విని గుడిలో వాళ్ళంతా బయటకు వచ్చి మోసగాడి దారికి అడ్డు తగిలారు. వాడు భీమన్నకు చిక్కనే చిక్కాడు. నలుగురూ చేరి వాడి పెట్టుడు గెడ్డాలు, మీసాలు పీకేసి వాడు దొంగ అని తేల్చారు. తీరా విచారించగా వాడు పెద్ద దొంగ అని, ఎన్నో గ్రామాలలో ఎందరినో మోసగించాడని తేలింది. అటువంటి దొంగను జమీందారు గారి అల్లుడు పట్టుకున్నాడని ఆ చుట్టుపక్కల చాలా ఏళ్లపాటు గొప్పగా చెప్పుకున్నారు. నిజంలాంటి కల. పొరుగుళ్ళో జమీందారు గారి బంధువుల ఇంటి ఒక అమ్మాయి మరణించింది. పరామర్శించటానికి జమీందారు గారి ఇంటిల్లిపాతి భీమన్నతో సహా బయలుదేరి వెళ్లారు. శవం చుట్టూ చేరి అందరూ గొల్లున ఏడుస్తుంటే భీమన్నకు కూడా ఏడుపొచ్చింది. ఇటువంటి సన్నివేశాలు అతనెన్నడూ ఎరుగడు. శవానికి స్నానం చేయించటము, అలంకరించటము, బ్రాహ్మణులు మంత్రాలు చదవటము, శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటము, భర్త తన చేతి మీదుగానే చనిపోయిన భార్యను ఇంత బూడిద చెయ్యటము, ఇదంతా భీమన్న తలలో బాగా నాటుకుపోయింది. దహన సంస్కారాలయ్యాక కూడా భీమన్నకు ఆ సంగతులే తలలో మెదిలాయి. ఆ దృశ్యాలే కళ్ళ ఎదుట కదిలాయి. ఆ రాత్రి అతనికి కలలో కూడా ఆ సంఘటనలే వచ్చాయి. కానీ వ్యక్తులు మారారు. తన భార్య మహాలక్ష్మి చనిపోయిందట. అందరూ ఏడ్చారట. మహాలక్ష్మికి స్నానం చేయించి, అలంకరించి శ్మశానానికి తీసుకుపోయారట. తాను నిప్పు పట్టుకుని మహాలక్ష్మి శవం వెంట నడిచాడట. శ్మశానంలో చితిపేర్చి మహాలక్ష్మిని దానిపైన పడుకోబెట్టారట. చితికి తానే నిప్పు పెట్టాడట. క్షణంలో మహాలక్ష్మి బూడిద అయిపోయిందట. నిద్రలోనే భీమన్న పెద్ద పెట్టున ఏడవసాగాడు. పక్కనే పడుకుని నిద్రపోతున్న మహాలక్ష్మి లేచి అతన్ని తట్టి లేపి, "ఎందుకలా మూలుగుతున్నారు?" అని అడిగింది. భీమన్న తన భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి మహాలక్ష్మిని చూసి కంగారు పడుతూ, "నువ్వు చనిపోయావు. నేను నిన్ను దహనం చేశాను. నువ్వు దెయ్యానివి" అన్నాడు. మహాలక్ష్మి నవ్వి,
మీకేదో పీడకల వచ్చినట్టుంది. నేను చావలేదు. ఇదిగో బతికే ఉన్నాను అన్నది. భీమన్నకు వచ్చిన కల ఎంత స్పష్టంగా ఉన్నదంటే అది అతనికి ప్రాణానికి నిజంగానే తోచింది. అందుచేత అతను తన భార్య మాటలు నమ్మక, "కాదు నువ్వు దెయ్యానివే" అంటూ గది మూల వెళ్లి కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. అతని అపోహ ఎలా తొలగించాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు. తెలతెలవారతుండగానే భీమన్న లేచి తన బట్టలు సర్దుకోనారంభించాడు. "ఎక్కడికి ప్రయాణం?" అని మహాలక్ష్మి అడిగింది. "నేనిక్కడ ఉండను. మా బామ్మ ఇంటికి వెళ్ళిపోతాను" అన్నాడు భీమన్న. "సరే వెళ్ళి మీ బామ్మ ఎలా ఉన్నారో చూసి రండి. అక్కడికి వెళుతున్న సంగతి ఎవరికీ చెప్పకండి" అన్నది మహాలక్ష్మి. భీమన్న ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే బామ్మ ఇంటికి బయలుదేరాడు. అతనికి ఎన్నడూ కలలు రాని కారణం చేత ఈ కల అతనికి వాస్తవంగానే ఉన్నది. మర్నాడు జమీందారు గారింట్లో వాళ్ళు అల్లుడు గారెక్కడా అని ప్రశ్నించుకుంటుంటే మహాలక్ష్మి, ఆయనకు రాత్రి ఏదో పీడకల వచ్చిందట. ఒకసారి వాళ్ళ బామ్మను చూసి వస్తానని తెల్లారక ముందే బయలుదేరి వెళ్లారు అన్నది. బామ్మ ఉండే ఊరుకు 2 రోజుల ప్రయాణం. అందుచేత పగలల్లా నడిచి భీమన్న ఒక సత్రంలో పడుకున్నాడు. ఆ రాత్రి అతనికి మళ్ళీ కల వచ్చింది. బామ్మ చనిపోయినట్టు, అందరూ ఆమె చుట్టూ చేరి ఏడ్చినట్టు, తానే బామ్మకు తలవకొరివి పెట్టినట్టు భీమన్న కలగన్నాడు. ఆ కలలోనే అతను పెద్ద పెట్టున ఏడుస్తూ, "నా భార్య పోయింది, బామ్మ పోయింది, ఇంకా నేను బతికి ఎందుకు?" అంటూ బామ్మ బూడిదలో పొర్లింతలు పెట్టాడు. ఇంతలో భీమన్నకు మెలకువ వచ్చింది. అతను నిర్ఘాంతపోయి చుట్టూ కలయ చూశాడు. తాను శ్మశానంలో లేడు, సత్రంలో ఉన్నాడు. తన బట్టలకు బూడిద ఏమాత్రం అంటలేదు. తాను చూసిందంతా భ్రమ అయి ఉంటుందా అని భీమన్నకు అనుమానం కలిగింది. ఆ అనుమానంతోటే బామ్మ ఇల్లు చేరుకున్నాడు. బామ్మ బతికే ఉన్నది, చచ్చిపోలేదు. ఆమె భీమన్నను కుశల ప్రశ్నలు వేసి వాడి రాకకు కారణం అడిగింది. భీమన్న దాచకుండా అంతా చెప్పేశాడు. అంతా విని బామ్మ, "వెర్రి సన్యాసి! నీ పెళ్ళాం చెప్పినదే నిజం. అదంతా కల. కలను నిజమనుకున్నావు. నీకు కల అంటే ఏమిటో కూడా తెలీదు. అందుకే మహాలక్ష్మి చెప్పినట్టు వింటూ ఉండు" అని హితబోధ చేసింది. ఒక పూట బామ్మ చేతి వంట తిని భీమన్న అత్తవారింటికి తిరిగి వచ్చేశాడు. వెంకటప్ప సంకటం. భీమన్న మామగారైన జమీందారు గారిని ఆశ్రయించి తిరిగే వారిలో వెంకటప్ప అనేవాడొకడుండేవాడు. వాడు జమీందారు గారి మనసు కనిపెట్టి మాట్లాడుతూ, తియ్యటి కబుర్లు చెబుతూ, ఎంతో పెద్ద మనిషిలాగా నటిస్తూ, అక్కర వచ్చినప్పుడు జమీందారు గారి వద్ద ధన సహాయం పొందుతూ సుఖంగా కాలక్షేపం చేస్తున్నాడు. జమీందారు గారికి వెంకటప్ప మీద సదభిప్రాయం ఉండటం చేత ఆయన వెంకటప్పకు ఇచ్చిన డబ్బు తిరిగి పుచ్చుకునేవాడు కాడు. ఆ సంగతి తెలిసి వెంకటప్ప జమీందారు గారి వద్ద ధనం పుచ్చుకున్నప్పుడల్లా బాకీ చెల్లించటానికి ప్రయత్నించేవాడిలా ఆయన వద్ద నటించేవాడు. ఈ విధంగా జమీందారు గారి ప్రాపకం సంపాదించుకుని సుఖంగా కాలక్షేపం చేస్తున్న వెంకటప్ప స్వతహాగా పెద్ద మనిషి కాని కారణం చేత తన గొయ్యి తానే తవ్వుకున్నాడు. ఆయన ఊళ్ళో అనేక మందితో జమీందారు గారి అల్లుడు వట్టి వెర్రి వెంగళప్ప. అటువంటి వాడికి కూతురునివ్వటంలో జమీందారు గారు చాలా తొందరపడి తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ఆయనకు పట్టుదలే తప్ప తెలివితేటలు తక్కువ అని పేలాడు. జమీందారు గారంటే గౌరవం కలవాళ్ళు వెంకటప్పను చూసి అసహ్యపడేవాళ్ళు. వీడికి జమీందారు గారి ప్రాపకం లభించిందే అని అసూయపడేవాళ్ళు గ్రామంలో ఉన్నారు. వాళ్ళు జమీందారు గారితో వెంకటప్ప అనే మాటలు చెప్పేశారు. వెంకటప్ప అంటే మంచి అభిప్రాయం ఉండటం చేత జమీందారు గారు మొదట్లో ఈ మాట నమ్మలేకపోయాడు. కాని ఒకరికి నలుగురు చెప్పాక జమీందారు గారికి వెంకటప్ప పెద్ద మనిషి కాడని రూఢీగా తెలిసిపోయింది. ఆయనది మంచి స్వభావమే కాని మనసు మహా పెళుసు. అది విరిగితే మరీ అతకదు. అందుచేత ఆయనకు వెంకటప్ప మీద చెప్పరానంత ద్వేషం పుట్టుకొచ్చింది. ఈ ద్వేషాన్ని ఆయన తన మనస్సులోనే దాచుకున్నాడు. జమీందారు గారి మనసులో కలిగిన ఈ మార్పు గురించి వెంకటప్పకు ఏమాత్రం తెలియదు. అతను జమీందారు గారి నుంచి ఏదో సహాయం పొందగోరి ఒకనాడు జమీందారు గారింటికి వచ్చి నౌకరుతో తాను వచ్చానని జమీందారు గారితో చెప్పమని కబురు చేశాడు. "నా కోసం వెంకటప్ప వచ్చాడా? తక్షణం వెళ్ళిపొమ్మను. ఎన్నడూ నా గడప తొక్కవద్దని చెప్పు" అని జమీందారు గారు నిప్పులు కక్కాడు. జమీందారు గారు తమన్ని చూడరట. ఈ ఛాయలకు రావద్దని కూడా మీకు గట్టిగా చెప్పమన్నారు అని నౌకరు వెంకటప్పతో చెప్పాడు. వెంకటప్పకు ఈ మాట విని ఆశ్చర్యం కలిగింది. అతను తన చెవులను తానే నమ్మలేక, "నువ్వేదో తప్పు విని ఉంటావు. పలాని వెంకటప్ప గారు వచ్చారని, ఒక్క నిమిషం సేపు మాత్రమే మాట్లాడతారని చెప్పు" అని నౌకరును మళ్లీ లోపలికి పంపాడు.
నీకు బుద్ధి లేదురా? ఆ వెంకటప్పను ఒక్క క్షణం పాటు కూడా చూడనని, నాకు వాడి ముఖం చూపించవద్దని గట్టిగా చెప్పు అని జమీందారు గారు నౌకరు మీద మండిపడ్డాడు. నౌకరు వచ్చి జమీందారు గారన్న మాటలు వెంకటప్పతో చెప్పాడు. తన మీద జమీందారు గారికి ఎందుకు కోపం వచ్చిందని, తన మీద ఎవరో చాడీలు చెప్పి ఉంటారని వెంకటప్పకు అర్థమైంది. జమీందారు గారికి తనపై కలిగిన దురభిప్రాయాన్ని మొగ్గలోనే తుంచివేయకపోతే తన భవిష్యత్తుకు చాలా నష్టమున్నదని గ్రహించి వెంకటప్ప బయట అరుగు మీద బైఠాయించి, సరే వారి దయ, వారు బయటికి వచ్చిన దాకా ఇక్కడే కూర్చుంటాను అని నౌకరుతో అన్నాడు. నౌకరు లోపలికి వెళ్లి వెంకటప్ప బయట అరుగు మీద తిష్టవేసినట్టు జమీందారు గారితో చెప్పాడు. జమీందారు గారికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. వెంకటప్పను ఎలా సాగనంపాలా అని ఆయన ఆలోచించేంతలో అల్లుడు భీమన్న ఆయన ఉన్న చోటికి వచ్చాడు. వెంటనే ఆయన భీమన్నతో, చూడు నాయనా, వెంకటప్ప తెలుసును కదా, వాడు నన్ను చూడాలని వచ్చి వాకిట ఉన్నాడట. వాడి ముఖం చూడటం కూడా నాకిష్టం లేదు. అందుకని నౌకరుతో చెప్పిస్తే వాడు వినిపించుకోలేదు. నువ్వు వెళ్ళి వాడితో ముఖాన కొట్టినట్లుగా చెప్పెయ్యి. తెలిసిందా? మాటంటే మాటే. ఎలా చెబుతావో కర్ర విరిచినట్టుగా చెప్పాలి. వాడు ఏనాడో తిరిగి మన గుమ్మం తొక్కకుండా చెయ్యి అన్నాడు. అదెంత పని మామగారు అంటూ భీమన్న బయటకు వచ్చాడు. బయటకు వెళ్ళేటప్పుడు మూల నుంచి ఒక కర్ర తీసుకుని బయటకు వచ్చాడు. భీమన్న వెంకటప్పను సమీపించి కర్రతో అతడి ముఖం మీద గట్టిగా కొట్టి, నీ ముఖం ఇంక ఎన్నడూ చూపించకు అన్నాడు. తర్వాత కర్రను పెడీమంటూ రెండుగా విరిచి, మాటంటే మాటే అన్నాడు. వెంకటప్ప ప్రాణాలు దక్కించుకొని పారిపోయాడు. అతను మళ్ళీ జమీందారు గారి గుమ్మం తొక్కిన పాపాన పోలేదు. శిశురోదన. ఎవరికైనా పెళ్లి కావటం వ్యవధానంగా చుట్టుపక్కల అమ్మలక్కలందరూ వాళ్లకు పిల్లలెప్పుడు పుడతారా అని ఆరాటపడిపోతారు. మహాలక్ష్మికి పెళ్ళయి 2 కావచ్చింది. కాని ఇంకా ఒక నలుసు ఆమె కడుపున పడలేదు. అమ్మలక్కలు ఒకనాడు జమీందారు గారి భార్యతో ఈ విషయమే ముచ్చటించారు. ఒక పెద్ద ముత్తైదువు ఇలా అన్నది. పోనీ అమ్మాయి చేత ఏదైనా వ్రతం చేయించండి. బిడ్డలుంటేనే ఇంటికి అందము చందము. ఇంట బిడ్డ నవ్వితేనే దేవతలు వస్తారని, బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయని అంటారు పెద్దలు. బిడ్డ ఏడిస్తే దెయ్యాలు పోతాయన్న ముక్క భీమన్న చెవిన పడింది. ఆడవాళ్లు మాట్లాడుకున్న అసలు విషయమేమిటో వాడు ఎరుగడు. దయ్యాలెంత సులువుగా పోతాయని వినేసరికి వాడికి ఆశ్చర్యమైంది. ఎందుకంటే జమీందారు గారి తోట ఇంట్లో దెయ్యాలున్నాయని ప్రతీతి. వాటిని తరిమేయటానికి ఎవరూ ప్రయత్నించకపోగా ఏటా ఆ దెయ్యాలకు జాతరలలాంటివేవో చేసి బలులు కూడా ఇచ్చేవారు. ఇదంతా భీమన్నకు చాలా చిరాకుగా ఉండేది. వాడు 1, 2 సార్లు ఈ దెయ్యాల జాతరలను గురించి ప్రస్తావించి, దెయ్యాలకి నిండు ప్రాణాలను బలి ఇవ్వటమేమిటి? వాటిని వదలగొట్టటానికి మరో మార్గం లేదా? అని అడిగాడు. అయ్యయ్యో! దెయ్యాలను గురించి అలా మాట్లాడరాదు. వాటి ఊసే ఎత్తకూడదు అని మహాలక్ష్మి వాణ్ణి హెచ్చరించింది. ఆ తర్వాత వాడు దెయ్యాల ప్రస్తావన భార్య దగ్గర తీసుకురాలేదన్న మాటే కాని, వాటిని ఎలా వదిలించటమా అని లోపల ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎంతకాలానికి ఆ కిటుకు వాడికి తెలిసి వచ్చింది. బిడ్డలు ఏడిస్తే చాలు దెయ్యాలు పారిపోతాయి. ఈ మాటలు పెద్దలే చెప్పారు కనుక ఇందులో అబద్ధం ఏమీ ఉండదు. దెయ్యాలను వెళ్ళగొట్టే ఉపాయంతో పాటే సాధనం కూడా భీమన్నకు అందుబాటులోనే ఉన్నది. జమీందారు గారి ఇంటి నౌకర్లలో సిద్దప్ప అనేవాడి భార్య ఇటీవలనే ప్రసవించింది. ఆ బిడ్డను మధ్య పడుకోపెట్టుకుని సిద్దప్ప వాడి భార్య వెనుక వసారాలో పడుకుంటారు. ఆ బిడ్డ ఏడుపు సహాయంతో తోట ఇంటి దెయ్యాలను పారదోలటానికి భీమన్న నిశ్చయించాడు. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో భీమన్న లేచి చప్పుడు చేయకుండా వెనుక వసారాకు వెళ్లి సిద్దప్ప బిడ్డను ఎత్తుకుని చకచకా తోట ఇంటికి వెళ్ళాడు. బిడ్డను ఇంటి మధ్య పడుకోపెట్టి అది ఎప్పుడు ఏడుస్తుందా అని కొంతసేపు చూశాడు. కాని ఎంతకు బిడ్డ ఏడవక సుఖంగా నిద్రపోతున్నది. చివరకు విసిగి భీమన్న ఆ బిడ్డను కొంచెంగా గిల్లి అది ఏడుస్తుంటే పారిపోయే దెయ్యాలను చూడటానికి గబగబా బయటకు వెళ్లి చెట్టు చాటున దాక్కున్నాడు. ఎంత గాఢ నిద్రలో ఉన్నా తల్లికి తన బిడ్డ ఏడుపు తెలుస్తుంది. దూరాన ఏడుస్తున్నప్పటికీ ఆ రోదన ధ్వని విని సిద్దప్ప భార్య చిబాలున లేచి కూర్చున్నది. బిడ్డ తన పక్కన లేకపోవటం చూసి కంగారుగా భర్తను లేపింది. క్షణంలో ఇంటిల్లిపాతి కూడా లేచారు. దీపాలు తీసుకుని అందరూ తోట ఇంటికేసి పరిగెత్తిసాగారు. అదే సమయంలో భీమన్న దాక్కుని ఉన్న వైపుగా ఒక పందికొక్కు పారిపోయింది. దెయ్యం దెయ్యం చంపు చంపు అంటూ భీమన్న కేకలు పెట్టి దాని వెంటపడ్డాడు. కాని పందికొక్కు ఏ పొదల మధ్యనో దూరి వాడికి చిక్కకుండా తప్పించుకుపోయింది.
బిడ్డ క్షేమంగా ఉన్నందుకు సిద్ధప్ప, వాడి భార్య సంతోషించారు. తర్వాత అందరూ ఇంటికి తిరిగి వచ్చి ఎవరి మా నాన్న వాళ్ళు నిద్రపోయారు. మహాలక్ష్మి మాత్రం అసలు జరిగినదేమిటో భర్తనడిగి తెలుసుకున్నది. ఇలా చేస్తే దెయ్యాలు పారిపోతాయా? ఈ పని చేస్తున్నావని నాతో మాట మాత్రం చెప్పకూడదా? అన్నదామె. నువ్వు దెయ్యాల ఊసే ఎత్తవద్దన్నావు. అందుచేత నీతో చెప్పలేదు. అయితే దెయ్యాలు బిడ్డ ఏడిస్తే పారిపోతాయని పెద్దలు చెప్పిన మాట అబద్ధమా? అని భీమన్న భార్యను అడిగాడు. ఈ మాటకు ఏం జవాబు చెప్పాలో తెలియక మహాలక్ష్మి, నిజమే అనుకోండి. బిడ్డలు వాళ్ళంతట వాళ్ళు ఏడిస్తే దెయ్యాలు పారిపోతాయి కానీ, మనం కావాలని గిల్లి ఏడిపిస్తే పోవు అన్నది. భీమన్న కొంచెం ఆలోచించి, మరి నేను దెయ్యం పారిపోవటం చీకట్లో చూశానే దానికేమంటావు? అన్నాడు. అది ఎలుకో, పందికొక్కో అయి ఉంటుంది అన్నది మహాలక్ష్మి. భీమన్న కూడా అంతే అయి ఉండొచ్చు అనుకున్నాడు. కాని మర్నాడు ఆ చుట్టుపక్కలంతా గొప్పగా చెప్పుకున్నారు. సిద్దప్ప బిడ్డను రాత్రి దెయ్యాలెత్తుకుపోయి తోట ఇంట్లో పెడితే జమీందారు గారి అల్లుడు భీమన్న వాటితో హోరాహోరీ పోట్లాడి బిడ్డను రక్షించాడని. మిగిలిన కథలను వేరొక వీడియోలో విందాం. మీకు ఈ కథలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.